ఆకుల శబ్దం అంటే ఏం చేస్తాయి మనం అనుకున్నాము, అరే ఆకుల శబ్దం బాగుందని ఎప్పుడైనా వాటి శబ్దాన్ని గమనించరా? అవి ఏం చేస్తున్నాయి అని అంటే, అక్కడ అడవిలో ఆకులేమో చప్పట్లు కొడుతుంటే పర్వతాలేమో సంగీతం వాడుతున్నాయి. స్తోత్రం కలుగును గాక. ఆమేన్. అయ్యే చెత్తలే మీరు ఒకసారి. ఆకాశమేమో ఆయన నామాన్ని మయంపరుస్తుంది. ఏది? ప్రకృతి. ఆకాశమేమో ఆయన నామాన్ని మయంపరుస్తూ ఉందంట. ఈ పర్వతాలు సంగీతం. ఇప్పుడు మన దగ్గర పాట పాడేటోళ్ళు ఒకళ్ళు ఉంటే కొట్టేటోళ్ళు ఒకళ్ళు ఉంటారు, అలాగనే చప్పట్లు కొట్టేటోళ్ళు ఒకళ్ళు ఉంటారు. గట్టిగా పాటలు పాడేటోళ్ళేమో పాట మీద ధ్వని ఉంటుంది, చప్పట్ల ధ్వని ఏమో చప్పట్ల మీద ఉంటుంది పాడుతూ కొంతమంది. అలాగని దీనికి వెనకలకెళ్ళి ఇంకోటి అప్పుడప్పుడు మేము వింటున్నాం కదా, ఆయన నామానికి మహిమ కలుగును కాక, ఆయన నామానికి మహిమ కలుగును కాక అని చెప్పి వెనకకెళ్ళి చెప్తున్నాయి కదా. ఆ శబ్దాలన్నీ ఆకాశం ఆయన నామాన్ని మహిమపరుస్తుంటే ప్రకృతి ఆమేన్ ఎలా ప్రభువును గణపరుస్తుంది. ఈరోజు నువ్వు నేను ఎలాగ గణపరచాలి ప్రభువును అని ఒక మంచి మాట చూపిస్తున్నాడు. చూడండి అక్కడ. చూడమ్మా ఇంకోసారి. మీరు సంతోషముగా బయలువెళ్ళుదురు, సమాధానము పొంది తోడుకొని పోబడుదురు. మీ ఎదుట పర్వతములను మెట్టలను సంగీతనాదమును చేయును. పొలములోని చెట్లనియు చప్పట్లు కొట్టును. అబ్బా ఎంత గొప్ప దేవుడు. పొలంలోని చెట్లన్నీ చప్పట్లు కొట్టును. ఒక్కసారి మీరు కొడుతున్నా. పొలంలోని చెట్లన్నీ మనమే అనుకోవచ్చు. అక్కడ కూడా ఉన్నాయి చెట్లన్నీ మన అనుకుంటాం. అబ్బా ఆకుకు ఆకు తగులుతుంది, సవ్వడు వస్తుంది. కానీ ఆ పొలంలోని చెట్లన్నీ ఎవరిని కనపడుతుంది? చప్పట్లు కొడుతానంట. ముండ్ల చెట్లకు బదులుగా చాలమ్మా ఒక మంచి మాట. చెట్లన్నీ వినబడతలేరు. ఎవరు కొడుతుండ్రు? మీ అమ్మ. వాళ్ళు పెడుతున్న కేకలు, వాళ్ళు పెడుతున్న అరుపులు, ఏమయ్యా వీళ్ళు ఇట్లా అరుస్తుండ్రు, వీళ్ళు అరుస్తుంటే వాళ్ళు మౌనంగా ఉంటే యేసుప్రభు అంటాడు కాళ్ళ కూర్చుండే హోసన్నా చేయమని. వాళ్ళు మౌనంగా ఉంటే ఇప్పటిదాకా కేవలము ఏది ఆకులు మాత్రమే చప్పట్లు కొడుతున్నాయి. రాళ్ళు చప్పట్లు కొడితే మాత్రం మీరు తట్టుకోరు. రాళ్ళను లేపుతాను. ఎవరు లేపుతాను? నేను కొండలను రాళ్ళను లేపుతా. ఆ రాళ్ళు లేచి వచ్చి చప్పట్లు కొడతాయి. మరి రాయి మీద రాయి పడి టప్ప కొట్టుకుంటుంటే మరి అవి పగులితే నెత్తులు పగిలి వస్తారు. స్తోత్రం కలుగును కాక. అందుకని ముందు చెప్పిండు అవి పగులితే, అవి లేస్తే ఎట్లా ఉంటుంది ఒకసారి ఆలోచన చేయండి మీరు. ఆకులు ఇట్లా కొడితేనే బాగుంది. మరి రాళ్ళు కొడితే, రాయికి రాయి తగిలితే ఏమవుతుంది చెప్పలే? ఎప్పుడు చూడలే? రాయికి రాయి తగిలితే మంటలేస్తుంది. మీరు రాయి ఇట్లా కొట్టండి. మరి కనిపెట్టింది అక్కడ కదా అగ్గిపెట్టే. రాయికి రాయి తగిలితే మంట వస్తుంది. అట్లే రాతికి రాయి తగిలితే మంటలు లేస్తాయి. స్తోత్రం కలుగును గాక. ఆమేన్. అందుకని వాళ్ళ నోర్లు ముప్పియకండి. గమనిస్తున్నాను వాళ్ళు చేసి ఆరాధిస్తున్నప్పుడు స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఈరోజు మనం కూడా ఒకవేళ ఈ చెట్లను చూసినా తెచ్చుకో. ఎందుకు ఈ మాట చెప్తానండి, చెట్లను చూసి కొన్నిసార్లు బాగుంది కదా, గాలి వేస్తుంది కదా అంటాం కదా, అది ఆయన నామాన్ని మహిమపరుస్తుంది. అందుకని కీర్తన 104వ కీర్తన 3వ వచనంలో చూడండి. జలములలో ఆయన తన గదుల దూలములను వేసి ఉన్నాడు. మేఘములను తనకు వాహనముగా చేసుకుని గాలి రెక్కల మీద గమనము చేయుచున్నాడు. వాయువులను తనకు దూతలుగాను. అమ్మా ఎవరినంట? వాయువులు. అయ్యో చెప్పాలి. ఏంటిది వాయువు అంటే? ఏంటిది? గాలి. చెప్పండి. మనం అనుకుంటాము ఈ గాలి ఏంటిది అని అనుకుంటాం కదా. వాయువులను తనకు దూతలుగాను, అగ్నిజ్వాలలను తనకు పరిచారకులుగాను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి పరిచారం చేయాలంటే ఎట్లా మారాలంట చెప్పాలి ఒకసారి గట్టిగా. ఒక వ్యక్తి దేవునికి పరిచర్య చేయాలంటే, సేవ చేయాలనంటే ఆ వ్యక్తి ఎలా మారాలి? నువ్వు అగ్నిగా మారితేనే
అగ్ని జ్వాలలాగా నువ్వు మారితేనే దేవునికి దగ్గరగా వెళ్ళి దేవుని చేతిలో చేయి వేయగలుగుతావు. నువ్వు అగ్నిలాగా మారకుండా నువ్వు శరీరంలో కనుక ఉంటే, శరీరానికి బట్ట ఇప్పుడు ఉన్నది, బట్టలు వేసుకుపోయి ఒక మనిషికి నైలాన్ సీరియల్లో లేకపోతే కానీ చేతిగా మంటలా పడ్డదంటే ఏమవుతుంది చెప్పాలి. అందుకని మనం శరీర ప్రకారంగా ఉన్నామనుకో, సపోజ్ కింద మంటలు చేయబడితేనే మన ఏమవుతుంది, కాలిపోతుందా? కాలకుండా ఉండాలంటే ఇప్పుడు నువ్వేం చేయాలి? నువ్వు ఎట్లా మారాలి? ఎట్లా మారాలి? అసలు ఈ ప్రార్థనకు వస్తున్నావు నువ్వు కదా, ఎట్లా మారాలి? ఎట్లా మారాలి? నువ్వు అగ్నిలాగా మారితే తప్ప ఆయనకు పరిచర్య చేయలేవు. నువ్వు అగ్నిలాగా మారకుండా శరీరంలో ఉండి నేను దేవుని సేవ చేస్తాను అనుకో, కొన్ని రోజులే చేస్తారు, కొన్ని రోజులే. తర్వాత ఏదైనా మంట తగులుతుంది, వాళ్ళు కూడా పెడతాడు మంట. అవునా, ఆయన ఏమైనాడో నువ్వేమైనాడో నాకు తెలుసు, అందుకే దయ్యం వచ్చి అన్నదంట, నాకు ప్రభువు తెలుసు, పౌలు తెలుసు. ఏమన్నది? పౌలు తెలుసు. పౌలు అంటే ఆయనను పోలి ఆయన ప్రకారంగా నడుచుకుంటుండు కాబట్టి నాకు తెలుసు. నువ్వు వచ్చి నన్ను పో అంటావా? దా నేను పోతా, ఇడికెళ్ళి నీ దగ్గరకు వచ్చి కూర్చుంటా. పోతుంది. కొంతమంది ఆడ దయ్యం పోయింది కానీ మా ఇంట్లోకి వచ్చింది, ఆడ దయ్యం పోయింది కానీ నాకేదో బాధ ఉంది, ఆడ దయ్యం పోయింది కానీ నాకు బాధ. ఎందుకు వచ్చిందంటే అది నీ వెనక ఎందుకు వచ్చింది, నీ ఇంటికి ఎందుకంటే అది నువ్వు ఇద్దరు చూస్తాయింటేమో. కొంచెం కొంతమందికి నేను వాళ్ళకి ప్రాణం చేస్తే బాగానే ఉంది కానీ నాకే బాగాలే అని అంటారు కదా. వాళ్ళకి ప్రాణం చేస్తే మంచిగా అయిపోతుంది కానీ వాళ్ళు మంచిగా అయితే కానీ నాకే అవుతలే. ఎందుకైతేలే అంటే నువ్వు ఇంకా మంటలాగా మారలే. ఎందుకు मारले? अरे वो लोग को प्रार्थना करे तो वो लोग अच्छा हो जाते, लेकिन मैं प्रार्थना करूँ तो मेरे को नहीं हो रहा, मेरे कुछ नहीं. इसका मतलब क्या है? परमेश्वर ने किसको इस्तेमाल करेगा, किसको परमेश्वर ने सेवकाई करेगा? देखो झाड़ है, झाड़ के पत्ते परमेश्वर को थाली मारते हुए परमेश्वर की महिमा कर रहे. आमीन. अब तक देखिए, सुने, झाड़ के पत्ते क्या कर रहे? आसमान परमेश्वर की ना महिमा करता है. जो पर्वत है परमेश्वर के लिए ना ऐसा परमेश्वर के लिए गुनगुना रहे कि परमेश्वर की महिमा करते जा रहे. आमीन. इसके लिए जो पत्ते परमेश्वर की महिमा कर रहे, इंसान कैसा महिमा करना चाहिए कि एक बार देखना चाहिए. प्रेज द लॉर्ड. कई लोग बोलते हैं कि परमेश्वर मुझे भी इस्तेमाल कर रहा. కొన్ని వాళ్ళు రెండు దయ్యాలు పోయిన ఎన్నదాలు దేవుడు నన్ను వాడుకుంటాడు, దేవుడు నన్ను వాడుకోడు. మంచిదే, అప్పుడు నువ్వు బాగున్నావు. వెంటనే దయ్యం పోయింది కదా, మెల్లగా వస్తుంది కదా, ఇంకోటి ఉన్నదని చెప్పినా కదా. ఏది? ఈ ఆత్మ గర్వపు ఆత్మ. చెప్పాలి, ఆత్మ ఆ మెల్లగా వచ్చి కూర్చుంటుంది అంటాడా. చూడు, నువ్వు ప్రార్థన చేస్తే దయ్యం పోయింది. वो आके बैठेगा. कौन? घमंडी आत्मा. तू प्रार्थना कही तो शैतान भाग गया, यानी कि तू परमेश्वर అయిపోయి ఖతం. వాడు వచ్చి మెల్లగా నెత్తి మీద కూర్చుంటాడు. అయిపోయి. ఎవరు మాట విన్నాడా? तू प्रार्थना करे तो सब कुछ ठीक हो जाता. నువ్వు ప్రార్థన చేస్తే అన్నీ మంచిగా అయిపోతాయి, అందరూ మంచిగా అయిపోతారు. చూడు, నువ్వేం తక్కువనవా అనేసి వాడి మెల్లగా వస్తాడు చెవులల్లా. అంతే కదా అని చెప్పి అక్కడ కూర్చుంటాడు. అందుకని చేయొద్దని అంటలేను, పరిచయం చాలా మంచిది. సేవ చేయొద్దనను, సేవ చేయాలి. వాక్యం చెప్పొద్దనను, చెప్పాలి. ప్రభుని మహింపరచాలి. కానీ అపవాది తంత్రములు ఎరగని వారై ఉండొద్దు, వాని కుయుక్తులు తెలవకుండా ఉండొద్దు. చెప్పాలి, ఏముండదు? అపవాది కుయుక్తు తెలవకుండా మనం ఉండొద్దు. अपवादी ये रकंगा मनुष्य नाशనం చేస్తుంది परमेश्वर ने वो बोलता कि देख तू क्या कम है क्या, तू प्रार्थना करता शैतान भाग जा रहा, तू प्रार्थना करता सब कुछ ठीक हो जाता, लेकिन करके मिलने कौन सी आत्मा आके बैठती उधर? घमंडी आत्मा. तब से इंसान को हल्लू से गिराने के लिए कोशिश करेगी. इसी कारण कई लोग ना परमेश्वर की सेवकाई नहीं कर सक रहे. सेवकाई नहीं करना करके नहीं बोलते परमेश्वर,
परमेश्वर की महिमा करना, लेकिन परमेश्वर के अधीन हो जाना चाहिए, परमेश्वर के तरह दीन और नम्रता बनना चाहिए. आमेन. హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, మంచి ఒక నెల రోజులు సూపర్గా వాడుకున్నాడు దేవుడు. తర్వాత ఇక చూడు నా ముఖం చూస్తాడా? చూస్తలేడు. ఏంటంటే నీకంటే ఏం తక్కువనా నేను? నన్ను కూడా వాడుకుంటున్నాడు దేవుడు, నన్ను కూడా వాడుకుంటున్నాడు. మంచిదే. ఐక్యత కలిగి ఉండి దేవుని సన్నిధిలో కూర్చుండి అయ్యా వాడుకుంటున్నావు సంతోషం అనేది తృప్తిగా వాడబడాలి. అంతేగాని నన్ను కూడా వాడుకుంటానని చెప్పి ఇక అయిపోయా, ఇంకా నేను నీకంటే ఎక్కువనే ఉన్నానా, తక్కువేం లేను, మంచిదే కదా. కానీ ఆ దయ్యం రావద్దు కదా మా దగ్గరికి. ఏం రావద్దు చెప్పాలి. ఈరోజు ఈ ఉపవాస ప్రార్థన ద్వారా, ఈ ప్రార్థన ద్వారా ఒక్కొక్కరిని దేవుడు ఏం చేయబోతున్నాడు? అగ్నిగా మార్చబోతున్నాడు. చెప్పండి, చెప్పాలి గట్టిగా, కొంచెం గట్టిగా చెప్పాలి. ఇట్లా మార్చబోతున్నాడు, అగ్నిలాగా దేవుడు నిన్ను మార్చాలని ఇష్టపడుతున్నాడు. అందుకని నువ్వు ఎట్లుండాలంటే పర్వతంలాగా ఉండాలి. ఎట్లుండాలి? పర్వతంలాగా సంగీతం మార్చాలి, చెట్లలాగా చప్పట్లు కొట్టాలి. ఆమెన్. దూతల వలె వాయువులను తన దూతలుగాను, ఆమెన్. ఎట్లా? వాయువులను తనకు దూతలుగాను, అగ్ని జ్వాలలు తనకు. ప్రైజ్ ది లార్డ్. అంటే మనం నేర్చుకోవాల్సింది వీటి ద్వారా ఏంటి అని మనం చూస్తున్నప్పుడు మనం స్వభావాన్ని ఎలాగ మార్చుకోవాలి, మన ఆలోచనను, మన తలంపులను ఎలాగ మార్చుకోవాలి. ఆమేన్. ఆయన సన్నిధిలో ఎంత గొప్ప ధన్యత మనకున్నది. మనం చేయవలసిన పని ఏంటిది? ఆయనకి ఏంది నచ్చదు తెలుసా? దుర్మార్గులు అంటే నచ్చదు. చెప్పండి ఎవరికి చెప్పాలి? నువ్వు చెయ్యి, పనులు చేయాలి. ఇప్పుడు అందరు చేయాలి, ఇది ఒక్కరు కాదు. ఒక్క సేవకుడు చేయమని దేవుడు చెప్పలే. వాస్తవంగా చెప్పాలి, సేవకుడే దయ్యా వెళ్ళకూడదని చెప్పలే. ఆయన నమ్మిన ప్రతి ఒక్కరూ ఈ పని చేయగలుగుతారు. అది చిన్నవాడైనా, పెద్దవాడైనా, ముసలివాడైనా, ఎవరైనా సరే ఆయన నామాన్ని ఘనపరిచే ప్రతి ఒక్కరి ద్వారా ఈ దుర్మార్గులను మనం పగలగొట్టచ్చు. అందుకే దుర్మార్గులు కట్టిన కట్లు విప్పుటయ్యు అని అన్నాడు. అక్కడ 56లో 6వ వచనంలో, యెషయా గ్రంథం 58 6వ వచనంలో, 58 6వ వచనంలో, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు. ఏ కట్లు? దుర్మార్గులు. అందరు చెప్పండి. దుర్మార్గులు ఈ రోజుల్లో ఎంతమంది అమాయకులను ఏం చేస్తున్నారమ్మా? ఆడపిల్లలను, మగవాళ్ళను కట్టేస్తుండ్రు, వాళ్ళ నోర్లు కడుతుండ్రు, వాళ్ళ ఆలోచనలు కట్టేస్తుండ్రు, వాళ్ళ ఏమో మాట్లాడలేకపోతుండ్రు వీళ్ళు అని అంటున్నారు. అందుకనే అగ్నిలాగా మారాలి. ఎట్లా మారాలి? నువ్వు వినవాలి నాకు. నువ్వు ఒక మంటలాగా మారితే శాంసన్ కట్లతో భయంకరంగా కట్టేసిందంట. దేంతోటి అమ్మ చెప్పాలి? శాంసన్ బలవంతుడే, దేవుని పరిచారకుడే, కానీ ఆయనను గట్టి తాళ్ళతో తీసుకొచ్చి కొత్త కొత్త తాళ్ళు, ఇంత తాళ్ళు గట్టి తాళ్ళతో కట్టేసిండ్రు. అయితే ఆ తాళ్ళను ఎవరి వల్ల కాదు ఇప్పడం, కానీ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ తాళ్ళను తెంపగలిగిన శక్తి, పవర్ పరిశుద్ధాత్మ దేవునికి ఉన్నది. స్తోత్రం కలుగును గాక. నీకు నాకు లేదు. చెప్పండి, ఎవరు లేదు? నాకు లేదు, అంత లేదు. అంత తాళ్ళను విరగొట్టడం నా వల్ల కాదు. కానీ ఎవరి వల్ల జరుగుతుంది చెప్పాలి? పరిశుద్ధాత్మ వల్ల జరుగుతుంది. అందుకని ఎవరిని మనము పిలుచుకొని సహాయం చేసుకోవాలి, ఎవరి సహాయంతో మనం వెళ్ళాలి, గట్టి చెప్పాలి. ఎవరి సహాయంతో మనం ముందుకు వెళ్ళాలి, ఎవరితో కలిసి మనం చేస్తే ఆ తాళ్ళు మనం పగలగొట్టగలుగుతాం. దుర్మార్గులు కట్టిన కట్లు. చెప్పండి, ఏ కట్లు? అమ్మా వినవాళ్ళ నాకు. అక్కడ 57వ కీర్తనలో, సారీ, యెషయా గ్రంథం 57లో 3వ వచనం కూడా చూడండి. మంత్రప్రయోగపు కొడుకులారా, వ్యభిచార సంతానమా. ఎవరు వీళ్ళు?
మంత్ర ప్రయోగాలు చేస్తున్న వాళ్ళు చాలామంది భయంకరంగా అనేకులు బయట చిన్న పిల్లల కాలికి ఏదో నిధులు దొరుకుతాయి, బంగారం దొరుకుతాయి అని చెప్పి నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారని. బా, నాకు ఒక తల్లి చెప్పింది, అయ్యా నా కొడుకు చేస్తున్న దుర్మార్గ పనులు చేస్తుండయ్యా, దేవుడు అబ్బా ఏం చెప్తున్నామ్మా అంటే, తాగుతుండా అంతకంటే దారుణం చేస్తున్నాయ్యాను, తిరుగుతుండా అంతకంటే దారుణం చేస్తున్నా, అమ్మాయి పడిపోతుంది అంతకంటే దారుణం చేస్తుంది, ఇంకేముందమ్మా దారుణం అని అంటే, వాళ్ళు మంత్రాల దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటుండయ్యా, వాళ్ళ దగ్గర కూర్చుంటుండయ్యా, వాళ్ళు మంచోళ్ళు గారు బదులు ఇస్తారేమో, చంపేస్తారేమో నా కొడుకు, నేను భయపడుతుంది. ఒకటి అమ్మ తల్లి వాడు బయటికి రావాలంటే వాడు అందులో పోయింది కదా, తల్లికేమో ఇష్టం లేదు ఏమాత్రం. నువ్వు దేవుని సన్నిలోకి వచ్చినావు కాబట్టి ఖచ్చితంగా కూర్చోండి ఉపవాస ప్రార్థన చేయి. 40 రోజులు కూర్చున్నావు అన్నాను. ఒక్కరోజు సరిపోదు నీకు, కూర్చోకూతురు. దేవుడికి మహిమ కలుగును గాక. తల్లి కూర్చుంది, ప్రార్థన చేస్తుంది, ఉపవాసం ఉంది, కన్నీళ్ళు కారుస్తూ ప్రార్థన చేస్తుంది. నువ్వు చేస్తే బలం వస్తుంది అయ్యా, నేను చేస్తే నాకేం బలం లేదయ్యా. నా బలం కాదమ్మ తల్లి, ఇప్పుడు నీ బలం సరిపోతుంది. ఆమేన్. అయ్యో నువ్వే ప్రార్థన చేస్తే కొంచెం బలంగా ఉంటుంది, మేము ప్రార్థన చేస్తే మేము బలహీనం. మా ప్రార్థన ఏంటంటే దేవుడు ప్రార్థన దేవుడు అందరిది వింటున్నాడు, కొందరు తింటాడన్నా చెప్పాలి. అందరి ప్రార్థన వింటాడు దేవుడు. ఎంతమంది చెప్పాలి? అందరి ప్రార్థన దేవుడు వినే దేవుడు. కొందరి ప్రార్థన వింటా అని చెప్పి ప్రత్యేకంగా సేవకుని ప్రార్థనే వింటా, నేను వీళ్ళ ప్రార్థనే వింటా అని చెప్పలే దేవుడు. అందరి ప్రార్థన కొరకు ఆయన చెవి యొగ్గినాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అందరి మొర వినబోతుడు. అమ్మా నువ్వు కూర్చో తల్లి, నువ్వు ప్రార్థనలో కూర్చోనప్పుడు కూర్చుంది. ఆ తల్లి ప్రార్థన కన్నిటిది మామూలుగా లేదు. ఎవరెవరి దగ్గరికి అయితే మంత్రాల దగ్గర వేయండో వాడిని కూడా బయటకు తీసుకొచ్చేయండి. స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఆమె వాడొక్కడే కాదు, వానితో పాటు ఎవరెవరైతే వెళ్ళిండ్రో, ఎవరికైతే తీసుకుపోయిండ్రో వాళ్ళని కూడా తీసుకొచ్చాడు. భారతమ్మ నీ ప్రార్థన అట్లుండాలి. ఎట్లా? కళ్ళని తెరిచి దేని వైపు చూస్తూ అట్లుండాలి. ఆమేన్. అదేనమ్మా, మీ ప్రార్థనలో మీ చూస్తున్నాయన వాళ్ళు పెట్టే కేకలు వింటుండు. అందుకే అన్నాడు మంత్ర ప్రయోగపు కొడుకులారా. ఎప్పుడు చెప్పండి, చెప్పాలి గట్టిగా, గట్టిగా చెప్పాలి. అడ్డమైన మంత్రాలు చేసి యూట్యూబ్లలో చూసి మందెట్లా పెట్టాలో నేర్పిస్తారా అని నేర్పిస్తున్నాడు. అడ్డమైన కొడుకులు, అడ్డమైన యూట్యూబ్ బంద్ అయిపో, అలాంటి కార్యాలు చేసేవాడు బంద్ అయిపోను కాకని స్వరమెత్తి ప్రార్థించండి. ఆయనకి ఇష్టమైంది ఇది. అందుకే ప్రతి ఒక్కరు, అందుకే సేవకుడే ప్రార్థన చేస్తే, పాస్టర్ ప్రార్థన చేస్తేనే విడుదలవుతుంది కాదు, ఒక్కొక్కళ్ళు ప్రార్థన చేస్తే కూడా వాళ్ళకి విడుదల వస్తుంది. ఆమేన్. సంఘంగా కూర్చుండి ఏకీభవించి, అందుకే అన్నాడు సంఘము ఎదుట పాతాళపు ద్వారాలు నిలవబడలేవు. చెప్పండి, ఏం చేయవు? గట్టి చెప్పాలి. అందుకే ఎక్కడనైనా మనకు ఉంది కనిపిస్తుంది వాళ్ళకి అట్లా అవుతుంది అన్నప్పుడు వెంటనే సంఘంగా కలిసి ఏకీభవించి దేవుని సన్నిధిలో వాళ్ళు పెట్టే మొర నిశ్చయంగా దేవుడు ఆలకించబోతాడు. ప్రార్థన చేస్తే ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వబోతున్నాడు. ఇస్తాడమ్మా? నమ్మకం ఉన్నవాళ్ళు చెప్పండి. ఇస్తాడా ఇయ్యాడా? గట్టే చెప్పాలి. ఇది మొదలుకొని ఇప్పుడు కూర్చుంటున్నాం, కొన్ని దినంలో కూర్చోండి ప్రార్థన చేయి. ఇక ఇప్పటి నుంచి ఎవ్వరు ఇక్కడికి కదలకుండా ఆ చేతబడి అనేది కంటికి కనబడదు. ఇప్పుడు ఎంతమంది ఆ బిడ్డలు ప్రేమ అనే మత్తు, అది మైమత్తు. అది మొన్న దినం చెప్పిన ప్రేమ అంటే ఏంది? ఎన్ని పదాలు, ఎన్ని మాటలు చెప్పాలి? 5 15 మాటలు. ప్రేమ అర్థమైంది 15 అక్షరాలను, 15 మాటలకు అర్థం. అది ప్రేమ అంటే అర్థం తెలియదని, నేను ప్రేమించిన కాబట్టి ఆమె లేకపోతే చచ్చిపోతా, ఆయన లేక చచ్చిపోతా అని పాపం ఎంతోమంది పిల్లలు అమాయకంగా బలవుతుండ్రు. ఇప్పుడు చెప్పిన కదా మరుగుమందు ప్రయోగం ఇదంతా. ఏ ప్రయోగం? ఏ ప్రయోగం అంట? అడ్డమైన మరుగుమందు అని చెప్పి వాడు ఆ యూట్యూబ్లో చూపిస్తుంటే నాకైతే ఎంత ఇట్లా కోపం వస్తుంది. ఇప్పుడు అందరూ ఈ ప్రార్థన చేయండి, ప్రార్థన రిక్వెస్ట్లో ఏమని?
దేవా ఇలాంటి చెత్త యూట్యూబ్లలో కంటిగా మంచి జరుగుతుంది, వాక్యం వెళ్ళని మంచి విషయాలు వెళ్తూ పర్లేదు, చెత్త విషయాలు చూసి అనేకులు నాశనం అయిపోతుండ్రు. అలాంటివి ఏస్తునామంలో తీసుకొస్తున్న కానీ తీసుకొచ్చిన వాళ్ళు కానీ ఆడెక్కడున్నా ఏం పలగలమని చెప్పాలి, వాని మనసు మార్చబడాలి. ఆమెన్. అమాయక పసి బిడ్డలను పాడు చేస్తున్న దుర్మార్గులు కాల్చబడును గాక, లయమైపోను. అసలైంది దేవుడు దుర్మార్గులను కూల్చమని చెప్పింది. అది చూడండి మాట యెషయా గ్రంథం 56-58 6వ వచనంలో దుర్మార్గులు కట్టిన కట్లు విప్పుటయు. అదే బాధ్యత, ధైర్యం ఎవరికి ఇస్తున్నాడు ఇప్పుడు? అమ్మా ఏమిస్తున్నాడు? నీతో దయ్యం వెళ్ళిపోతుంది, మంచిదే. కానీ అసలైంది ఏంటి తెలుసా? నువ్వు చేయవలసింది ఇప్పుడు చేయాలి. చెప్పండి. ఒకడు పోతే సరిపోలే, రెండు పోతే సరిపోలే, దుర్మార్గులు కట్టిన కట్లు విప్పాలే. అమ్మా నువ్వు ఇప్పుడు ఈరోజు నీకు అనుకుంటుండొచ్చు, నేనేం ప్రార్థిస్తే జరుగుతుంది. ఖచ్చితంగా చెప్పండి, ఏం చేస్తాను? నేనంతా చెప్తాను, అందరు ప్రార్థన చేసినా జరుగుతుంది, అందరు ప్రార్థన చేసినా జరుగుతుంది. ప్రత్యేకంగా సేవకుడు ఎందుకనంటే ఇప్పుడు చెప్పినాం కదా, స్టూడెంట్స్ అందరు ఏదైనా సాధించగలుగుతుంటారు. మరి వాళ్ళందరికీ నేర్పించేటోడు ఒకడు ఉండాలి కదా, నేర్పించేటోడు ఉండాలి కదా. ఆ నేర్పించేటోడే సేవకుడు. స్తోత్రం కలుగును గాక. నేర్పించేటోడు సేవకుడు అయితే చేసేదంతా ఎవరు? మీరు చేయాలి. ఎవరు చేయాలి? మీరు చేస్తేనే కదా అనేకులకు విడుదల వస్తుంది. ఆయన ఒక్కడు వచ్చి అందరిని పట్టుకున్నాడు. ఆయన ఉన్నట్టుగా మాట్లాడితే ఆయన దగ్గర 120 మంది ఉండే సేవకులు. ఎంతమంది? 120 మంది ఉండే. అందరూ నువ్వు ఇట్లా మాట్లాడితే ఎవడు ఉంటామని చెప్పి అందరూ చివరికి మిగిలింది ఎంతమంది? 12 మంది మిగిలినారు. ఆ 12 మంది కూడా వాళ్ళతో కూడా చెప్పాను, ఉంటావా పోతారా మీరు ఇష్టం చెప్పాలి. ఏమన్నాడు? మీరు కూడా వాళ్ళు ఏమైనా పోతా అంటే మీరు ఒండ్రి మీ ఇష్టం అని అంటే, లేదు మేము ఉంటామని అంటే ఆ ఉన్నోళ్ళకు నేర్పించిండు. స్తోత్రం కలుగును గాక. వాళ్ళే ప్రపంచాన్ని దున్నుతున్నారు. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఆ 12 మంది 12 వెళ్ళి కూడా ఒకడు ఎట్లా మళ్ళీ అందులో ఒకటి జాయిన్ అయిపోయాడు మళ్ళీ పౌలు. ఆమెన్. దేవుడికి మహిమ. ఇప్పుడు మీరు సిద్ధపడ్డరా? ఏం చేయాలి? మనకి ఏమి ఇచ్చినంటే వెళ్ళి ప్రపంచంలో ఏదో చేయండి కాదు, అనేకులను ఏం చేయడానికి నువ్వు వెళ్ళాలి? దుర్మార్గులు కట్టిన కట్లను చెప్పాలి. ఎక్కడెక్కడ ఎవరెవరిని కట్టేసిండు, ఎన్ని కుటుంబాలు కట్టేసిండు, ఎన్ని ఇండ్లు కట్టబడుతున్నాయి, ఎంతమంది కుటుంబంలో పిల్లలు లేక అల్లాడిపోతున్నారు, కొంతమంది నొప్పి అపవాది చేత పీడించబడుతున్న వారిని నువ్వే బాగు చేయాలి. ఆయనకి ఇష్టమైంది ఇదే, ఆయన చేసింది ఇదే. అపవాది చేత పీడించబడుతున్న వారిని విడిపించాడు. నాకెందుకులే, వాళ్ళ ఇంట్లో అవుతుంటే నాకెందుకులే, నేను పోతే నాకేదన్నా అవుతుంది. ఎందుకు అవుతుంది? నీకేం కాదు. నువ్వు మంటలాగా మారితే నీకేమీ కాదు. నువ్వు శరీరంలో ఉండి శరీర ప్రకారం ఆలోచనలు చేస్తే నీకు ఏదైనా అవుతుంది. కూర్చుండి ప్రార్థన చేయి, నువ్వు మంటలాగా మారు. స్తోత్రం కలుగును గాక. అద్భుతం దేవుడు చేయబోతున్నాడు. ఆమెన్. ఏం చేస్తాడమ్మా? అద్భుతం ఆయన చేయబోతాడు. ప్రైజ్ ది లార్డ్. గట్టి చెప్పాలి. ఇంకోసారి గట్టిగా వినవల్లే నాకు. ఇంకోసారి హల్లెలూయా. ఆ మాట నాకు బాగా అనిపించింది. చూడండి లూకా మత్తయి సువార్త ఇంకోసారి 21వ అధ్యాయం 15-16. 21వ అధ్యాయం 15-16. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను దావీదు కుమారునికి జయము. అబ్బా, అందరు ఎవరు చేసిన వింతలు ఇవన్నీ? యేసే చేసిన వింతలకు వీళ్ళు కనపరుస్తారంట. యేసేను, ప్రభా నువ్వు చేసిన కార్యాలు గొప్పవి ప్రభా అని చెప్పి యేసే చేసినట్టుగా వీళ్ళు కూడా చేయడానికి ఆయన చేసిన దానికి కనపరుస్తు. అందుకే నువ్వు చేయవలసింది ఏంటంటే ప్రభు చేసిన కార్యాలను మనసులోకి తెచ్చుకోవాలి. చెప్పండి. ప్రభు చేసిన కార్యాలలో కొన్ని కార్యాలు ఇక్కడ అపోస్తల కార్యం 10:38 చూపిస్తున్నాడు. అపోస్తల కార్యం 10:38. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను. దేంతోటి? పరిశుద్ధాత్మ. అందరు చెప్పండి.
పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించెను అనున్నదియే. దేవుడు ఆయనకు తోడైయుండెను గనుక. ఇప్పుడు ఎంతమంది చెప్తారు దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అనేసి? అయ్యా చెప్పాలి గట్టిగా. అమ్మ దేవుడు తోడుగా ఉంటే మీరు కూడా ఏం చేయాలి? ఇప్పుడు దేవుడు తోడుగా దయ్యం తోడుగా మీకు? చాలామంది అంటారు దేవుడు నా పక్కన ఉన్నాడు, దేవుడు నాతో ఉన్నాడు. దేవుడు నీతో ఉంటే నువ్వు కూడా చేయాలి. స్తోత్రం కలిగిన కాక మూల కూర్చోవద్దు. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, దేవుడు తోడుకుంటే మరి ఏం చేస్తాను? దేవుడు తీసుకొని ఇంట్లో కూర్చోబెడతాను. చాలామంది దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అంటారు. మంచిదే, దేవుడు తోడుగా ఉంటే మరి నువ్వు ఎట్లుండాలి? అది దేవుడు ఉన్నది కాబట్టి దేవుడు తోడుగా ఉన్నట్లున్నా. దేవుడు తోడుగా ఉన్నావు కాబట్టి ఆయన ఏం చేసిండు? దేవుడు తోడుగా ఉన్నాడు. యేసయ్యకు దేవుడు తోడుగా ఉన్నాడు. మరి యేసయ్య ఏం చేసిండు? మరి నీకు తోడుగా ఉన్నాడు, నువ్వేం చేస్తున్నావు? కనీసం ఇన్ని రోజులు చేయకపోయినా ఇప్పుడైనా ఈ ఉపవాస ప్రార్థనలో అనేక దుర్మార్గులు కట్లే ఇప్పుడు ఏం చేయాలి? చెప్పాలి, విప్పాలి. లేక ఇంకా కాడిమాన మేకులు తీయాలి. తాగుబోతులు కాడి ఏంటిది? సిగరెట్ కాడి, మత్తులో కాడి, సిగరెట్లు, తంబాకు, మత్తు, గంజాయి, ఏమేమి ఉన్నాయో అన్నీ ఏ స్థానంలో బయటికి వెళ్ళిపోను కాక. చెప్పండి గట్టిగా, ఏ స్థానంలో నువ్వు చేయవలసిందన్నీ ఇవే. దుర్మార్గులు కట్టిన కట్లు, దుర్మార్గుడు వేసిన ప్రపంచం అంతా 24 గంటల మత్తులో బానిస అయిపోతున్న వాళ్ళందరూ బయటికి వచ్చునుగాక అని యావత్ ప్రపంచం గురించి ఆయన ప్రార్థించాడు. చూడండి, దుర్మార్గులు కట్టిన కట్లు విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు. అందరు చెప్పాలి, చెప్తలేరు చూసిండ్రా? కాడిమాను మోకులు తీయుటయు, కాడిమాని మోపులను తీయుటయు. అమ్మ ఏ మోపులు? వాడు రాజాయిండు. అందుకే నేను చాలామంది చెప్తాను, ఇప్పుడు చెప్పినా కదా పోయినసారి, అబ్రహాం 5 మంది రాజులను చంపినందుకే దేవుడు రొట్టె ద్రాక్షరసం తీసుకొని పరిశుద్ధాత్మ దేవుడు మెల్కీసెదెకు వచ్చి ఆయన చేతికి రొట్టెయు ద్రాక్షరసం ఇచ్చిండు. ఆమేన్. 5 మంది రాజులను చంపిను. నువ్వు మాత్రం ఎంతమంది చంపాలన్నాను? 7 మందిని చంపాలన్నా నేను. ఎంతమందిని? అయ్యే చెప్తలేరు. ఎంతమందిని చంపాలి? ఇక్కడ మూసినాయా, లైట్లు వేసినాయా, బంద్ ఉన్నాయా? చెప్పాలి. ఎందుకు బంద్ ఉన్నాయో చెప్తాను మీకు. కొన్ని బంద్ ఉంటాయి అంటారు. ఇప్పుడు అది ఎందుకంటే అట్లా చూపిస్తే కదా. ఫస్ట్ ఏమైపోయింది? గర్వము. చెప్పాలి. కోపము. ఎక్కడో పోయినాయి మళ్ళీ మీకు. కోపము, బలహీనతలు, సిండిపోతూ, సోమరిపోతూ, తిరిగిపోతూ, వదరబోతూ, తిట్టుపోతూ అన్నీ వచ్చేసినాయి. విచ్చలవిడిగా పాపం, దురాశ, ఇవేని రాజుల్లాగా వెళ్తున్నాయి. ఇవి మనిషిని ఆ రోజులలో రాజు 5 మంది రాజులు చంపేసిందంట. ఇవి కూడా ఒక రాజులాగా వెళ్తున్నాయి. ఏంటిది? ఒక మనిషి లోపల చిన్న గర్వం వచ్చింది అనదాలు వాళ్ళు దేవునికే దూరం అయిపోతారు. ఎందుకంటే గర్వం ఉన్న చోట దేవునికి పని లేదు. దేవునికి గర్వానికి దూరం. ఎందుకంటే గర్విష్టి సాతానుడు. ఇప్పుడు ఒక వ్యక్తి చిన్న గర్వం లోపలికి వచ్చిందనుకో, వెంటనే దేవుడు ఏమవుతాడు? విరోధ అవుతాడమ్మా. దూరం కాదు, గర్విష్ఠులకు విరోధం అయిపోతాడంట. ఒక చిన్న దుష్టుడు ఏంటంటే వాడు వచ్చి కూర్చోగానే గర్విష్ఠికి దేవుడు ఏమవుతాడు? వెంటనే ఏమవుతుంది? దుష్టుడు ఏం చేస్తాడంటే మంచిగా ప్రేమతో ఉండి దేవునికి దగ్గర ఉండవలసిన వ్యక్తిని దేవునికి ఎట్లా మార్చేసిండు? చెప్పాలి. మనుషుల తప్పు కాదు ఇది. ఎవరి తప్పు కాదు ఇది? పాపం వాళ్ళ అమాయకులే, మనుషులందరూ అమాయకులే. కానీ దుష్టుడు ఎక్కడొచ్చి కూర్చున్నాడు? చిన్న పిల్లల లోపల కూడా వస్తుంది. అరే సారీ చెప్పురా అనేటప్పుడు కొంతమంది పిల్లలు ఉంటారు, సారీ చిన్న పిల్లలే. అరే తప్పైంది, వాడు ఉన్నాడు ఆడు ఇక్కడ రాలేయాల ఇంత లేడు బుడికి, తప్పైంది అన్నయ్య చెప్పురా సారీ అని అంటే ఇద్దరే ఉన్నాడు. చెప్పురా అంటే నేను చెప్పను, నీ కొంప మునిగిపోతుందో చెప్పురా. దెబ్బలన్నది తింటుడు కానీ చెప్తలేడు. కోపం. చెప్పండి. రాజు చెప్తలేరు. కోపము. రెండోది ఏంది? మూడోది అసూయ.
ఏది ఎవరైనా తిన్నా ఓరవరు, కూర్చున్న ఓరవరు, నిలబడ్డ ఓరవరు, ఏమన్నా కొంతమందిలో ఉంటుంది కదా, అలా ఎట్లా తింటుంది చూడు, ఎంతగానం దాచుకొని తింటుంది, ఎట్లా తింటుండు. అదే ఇద్దరు కలిసి పోయి బిర్యానీ తింటారు, తినేటప్పుడు అన్ని ముక్కలు ఆడే తింటుండు, ముక్కలు అన్నీ చూడు. నాకు 2 దేశాలు 3 తింటుండు. అసూయ ఏముంది చెప్తలేరు. ఆమె చూడు ఎంత వచ్చింది చూడు, తెల్ల బట్టలు వేసుకొని చూడరు, కూర్చొని తెల్ల బట్టలు వేసుకొని ఎట్లున్నారు చూడండి. అసూయ లేకపోతే ఇంకెవరి మీద, అది రాజు పనిచేస్తుంది. బలహీనతలు చాలామంది, ఏందమ్మా బాగలేదయ్యా, బాగలేనమ్మా, బాగలేదయ్యా. కొంతమంది బాగున్నా బాగలే అంటారు. అది వాళ్ళ స్వభావం కాదు, ఎందుకంటే ఎవరిది చెప్పాలి, అయ్యో చెప్తలేరు. ఏంటిది ఇది? ఈ బలహీనపరిచే దురాత్మ మనిషిని అట్లా చేసేస్తుంది. ఏది మనం అనుకుంటున్నాము, ఎందుకు అంటే చూడు నీతో చేత కాదు, నీవు చేత కాదు, నువ్వు నిలబడలేవు, నువ్వు కూర్చోలేవు, నీతో కాదు, నువ్వు నిలబడలేవు, నువ్వు చూడలేవు, నీ కళ్ళల్లో బలహీనత ఉంది, నీ చెవుల బలహీనత ఉంది, నీ ముక్కుల బలహీనత ఉంది, నీ చేతుల బలహీనత ఉంది. చూడు చేయి లేస్తే ఏమైనా అయిపోతుంది, కాళ్ళు లేస్తే ఏమైనా అయిపోతుంది అని 24 గంటలు ఒత్తిడి ఒత్తిడి ఒత్తిడి. ఏంది అర్థమవుతుందా మీకు? మోకరి అమ్మో లేదు నీతో కాదు, నీకు నడుము, అయ్యో నీ కిడ్నీలో రాళ్ళునేమో అనుమానం, అయ్యో నీ నడుములలో ఏముందేమో అనుమానం. ఇది ఏం చేస్తే ఒత్తిడి చెప్తలేదండి, చెప్తలేదు అంటే మనిషిని కృంగదీస్తుంది. ఏం చేస్తుందయ్యా? ఇవి దుర్మార్గులు అని అన్నాడు. ఒత్తిడి కృంగదీస్తుంది మనిషిని. ఇంకోటి మత్తు, తెలివి తక్కువ, ఆకలి ఫాస్టింగ్, అమ్మో ఉపవాసమా, ఒక్క పూట, పొద్దుగల పూట తినకపోతే అల్సర్ వస్తుంది, రాత్రి తినకపోతే నిద్ర రాదు, పొద్దుగల లేకపోతే ఇది కొంతమంది తిన అని ఉండనివ్వదు. ఇంకోటి చేస్తుంది, ఏది ప్రార్థనలోనేమో మీటింగ్లలో సూపర్ నిద్ర లేకుండా చేస్తుంది, పిచ్చోని చేసి తిప్పుతూ ఉంటుంది మనిషిని, పిచ్చోని చేసి మత్తు, ఏది సోమరిపోతు, ఇదేం చేస్తా వదరబోతు, తిరుగుబోతు, ఇవన్నీ వస్తాయంట. ఇవన్నీ మనిషి తప్పు కాదు. ఇదేంటంటే మనిషిని నిలకడకట్టు చేస్తారు. చెప్పండి, నిలబడనేది, కూర్చుంటే ఏం కూర్చున్నావు, తిరిగిపో, పండుకుంటే ఏం పండుకున్నావు, అరే బేచేన్ అవుతారు మనుషులు, అలదలేకపోతే ఏంది ఇది, ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఇది? యేసు నామములో కాల్చబడును గాక. ఆమేన్. పాపం అంటే 2 శరీరాలు కలవడం కాదు, పాపం నోటితో చెప్పండి, చెప్పాలి. కత్తితో పొడిస్తే కాదు, నాలుకతోటే. అలాగని కాని మాటలు మాట్లాడడం. जो पहला वाला क्या है, घमंड, दूसरा वाला क्या है, गुस्सा, तीसरा है कि जेलसी, हाँ ईर्ष्या, चौथा है कि निर्बलता, तुम कुछ नहीं कर सकते बोलती. इवన్నీ నీవే सबको बोलता कि तू क्या कहे, मरो लेकिन किसके पास मत जाओ, यही घमंड है. అయ్యా కొద్దిసేపు నువ్వు చచ్చిపో, కానీ ఎక్కడ పోకు, నువ్వెవరి దగ్గర పోతు, ఎవరి ముందు తలదించుకోవద్దు. దేవుడా ఏం చేసింది దేవుడు నీకు, పరమేశ్వర్ క్యా కరా తెరకు, దేవుని మీదనే విరోధం చేస్తుంది. ఇది క్యా బోల్తుంది, దేవునికి విరోధం. క్యా కరా తుझे, कुछ नहीं करा ऐसा. चौथा बोले कि सो जाओ, क्या प्रार्थना करते, प्रार्थना करके क्या हुआ फायदा, ప్రార్థన చేస్తే చేస్తే ఏమవుతుంది నీకు ఇది అని అంటే. నెక్స్ట్ ఆశ, చెప్పాలి ఏముంటుంది, ఆశ. దేని మీదనో ఆశలు వస్తాయి, దేని మీదనో ఆశలు వస్తాయి, దేని మీద ఆశలు వస్తాయి. దురాశ గర్భం ధరిస్తే నాశనమే. అందుకని అబ్రహాం 5 రాజులు చంపిండు, నువ్వెన్ని రాజులు? 5 రాజులు చంపినందుకే పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చిండు. నువ్వు ఇంకా 2 ఎక్కువ చెప్పాలి. నువ్వు 2. అబ్రహాం ఎంతమంది రాజులు చంపిండు చెప్పాలి.
ఆది కాండంలో చూద్దాం ఒకసారి 14వ అధ్యాయం మొదటి నుంచి చదువు. షీనారు రాజైన అమ్రాపేలు, ఎల్లాసరు రాజైన అర్యోకు, ఏలాము రాజైన కదొర్లాయోమేరు. చూడండి 5 మంది రాజులు చంపాడు. ఎంతమందిని? అబ్రహాము. ఎంతమంది రాజులమ్మా? అమ్మ వీళ్ళు చేసే పనులు ఏంటి చెప్పనా? ఈ 5 మంది రాజులు దుర్మార్గులు. మొదటివాడు ఊర్లో ఉన్న అమాయకమైన ఆడపిల్లలను, అందమైన ఆడపిల్లలను చూస్తే ఓర్వలేని దుర్మార్గుడు. ఏ ఊర్లో అమ్మాయిలు ఆడపిల్లలు అందంగా ఉన్నా ఇతరుల భార్యలైనా వాళ్ళని ఎత్తుకపోయేంత దుర్మార్గుడు మొదటి రాజు. అలాంటి రాజును అబ్రహాము ఖతం చేసేసిండు. ప్రైజ్ ది లార్డ్. రెండో రాజు. ఒక్కొక్క రాజులు ఉన్నారు అక్కడ. ఏలాము రాజైన కదొర్లాయోమేరు, గోయీల రాజైన తిదాలు అను వారి దినములలో వారు సొదొమ రాజైన బెరాతోను, గొమొర్రా రాజైన బిర్షాతోను, అద్మా రాజైన షినాబుతోను, సెబోయీల రాజైన షెమేబేరుతోను, సోయరను బెలారాజుతోను యుద్ధము చేసిరి. బాగా వినండి. 4 రాజులు ఫస్ట్ వీళ్ళని 5 మందిని ఖతం చేయాలని చూసిరంట. ఎంతమందిని చెప్పాలి? ఈ దుర్మార్గులు 5 మందిని ఏంటంటే ప్రపంచాన్ని నాశనం చేస్తున్నారు. ఫస్ట్ ఏం చెప్పినా, అందమైన ఆడపిల్లలు ఏ ఊర్లో ఉన్నా, పెళ్ళైన వాళ్ళైనా సరే, కుటుంబాలలో ఉన్నా సరే వాళ్ళని ఎత్తుకుపోయి, ఇప్పుడు ఉండరు కదా బొంబాయిలో కొంతమంది అడ్డమైన వాళ్ళు, అలాగనే చేసేవాళ్ళంట. అయితే అలాంటి రాజులను ఎవరు గెలవలేకపోతుండ్రు. ఇంకొకడు ఉన్నాడు, ఏది మంచిగా చక్కగా ఉన్న వాళ్ళందరినీ వ్యభిచారంలో పడేవాడు. ఎలాంటి వాళ్ళని? వ్యభిచారము అంటే కామానికి బానిసగా మార్చేవాడు కొంతమందిని. ఇంకొకడు ఉన్నాడంట బంగారం మీద ఆశ. దేని మీద? ఏ ఊర్లో బంగారం ఉన్నదో దొంగతనం చేసేవాడు. దొంగతనం చేసి ఎత్తుకపోయేటోడు అంట. భయంకరం రాజులు. ఇంకొకడు ఉన్నాడు, మొత్తము వీళ్ళంతే అంతా నాకే కావాలి. ఏ రాజాకి పూరా మేరకొచ్చాయి, అంతా నాకే కావాలి, అన్నీ నాకే కావాలని చెప్పి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క క్వాలిటీ ఉంది. నేను మొత్తం చెప్తలేను మీకు, కానీ కొంచెం మాత్రం పైరపంగా చెప్పబోతున్నాను. అయితే ఒక గుణాలు ఉన్నాయి వీళ్ళలో. ఇంకొకడు ఉన్నాడు 5వ రాజు. తెలుసా? మెల్లగా చాప కింద నీళ్ళలాగా ఉండి ఊర్లు నాశనం చేస్తాడు. అక్కడున్న రాజుని కుయుక్తితో మెల్లగా చంపేస్తాడు. ఇలాంటి రాజులను చంపడం మంచిదా? వీళ్ళందరూ కలిసి ఒక్కసారిగా పడి దేశాల మీద పడుతున్నారంట. దేని మీద చెప్తలేరు? దేశాల మీద పడి కుటుంబ మనుషులను నాశనం చేస్తున్న వీళ్ళకు నేను పైకి చెప్తున్నాను. 5 రాజా ఎక్కితే రోజే మీకు మళ్ళీ రాజులా యాక్టింగ్ చెప్పిస్తా రా. ఇంకొకటి ఏమైనా ఉందా ఈ వయసులలో? రైట్, ఎబ్బేస్తా చిన్న ఈ 8లో ఉన్నావుదా. ఇంకొకరు రండి, ఎవరన్నా వస్తావా? వెనకగలరా? అయ్యా రా. వీళ్ళు రాజులు అనుకోండి. వీళ్ళు చేసే పనులు ఏంటి? అలాగే అన్నీ ఉన్నాయి. కానీ 5 మంది రాజులను ఏం చేయాలి? వీళ్ళని గెలవడానికి మంచి వాళ్ళు లేచిందంట. ఈ 5 రాజు ఒక కథం కానీ వీళ్ళు 5 మంది ఒకటే అయిపోయారు. చెప్పండి, ఒకడు వచ్చిండు. నేను ఇది బైబిల్లో స్టోరీ ఇది. ఒకడు వచ్చిండు, వీళ్ళు ఈజీగా పట్టేసిండ్రు, కూర్చునేటేసారు. పట్టి 5 మంది కలిసి కూర్చునేటండి 5 మంది కలిస్తే ఏమవుతుండ్రు? పాపం బలవంతుడు కూర్చునేట ఖాతం. ఇంకొకళ్ళు లేచిండంట, అరే నువ్వే. ఇంకొకళ్ళు లేచిండు బలాచుడు, వీళ్ళని ఒడగొట్టాలని. కానీ వీళ్ళ ముందు ఎవరు వచ్చినా ఒడగొట్టండి, ఎగబడుతుండ్రు, గెలుస్తలేరు. ఎవరు వచ్చినా గెలుస్తలేరు. మరి ఇక ఇంకో గడ్డం ఉంది. ఏనైనా ఇప్పటికీ గడ్డం లేచింది. ఏనైనా చూడండి, ఇంతమంది రాజులు లేచినా ఎవరి ముందు కలుగుతారు. అయితే అబ్రహాంకి ఎట్లా కోపం వచ్చింది తెలుసా? అబ్రహాము తమ్ముడు ఏది అసలైన భతిజాన్ అంటారు ఆయన. ఇది ఏమంటారు? భతిజా అంటే కేవలం అల్లుడు అనుకోవచ్చు. ఆయన భార్యను కూడా తీసుకొని పోయిందంట. వీళ్ళందరూ కలిసి వచ్చిండ్రు, సొదొమ గొమొర్రా వచ్చి అందరిని తీసుకెత్తుకుపోయి దాంతోపాటు
అబ్రహాం తమ్ముడైన లోతును కూడా తీసుకుపోయిందంట. లోతు భార్యను కూడా వాళ్ళ కుల్లసం అంతా తీసుకొని పోయేసరికి ఆ సంగతి అబ్రహాం గారికి తెలిసింది. ఎవరు తెలిసింది? చెప్తలేరు గట్టిగా. ఎవరు తెలిసింది? అబ్రహాంకు మామూలుగా అంటే ఇన్ని రోజులు ఫోన్ లేని గమనం వస్తున్నాడు. కానీ అబ్రహాం ఎవరు కొడుకు? దేవుడి చేత పిలువబడినవాడు. అందుకనే ఈ దుర్మార్గులు చేసిన పని ఎట్లా చేయాలని చెప్పి మెల్లగా లేచిండంట. ఎవరు లేచిండ్రు? ఇప్పుడు ఇళ్ళకెళ్ళి ఎవరు లేద్దాం? స్తోత్రంగా లే నువ్వే రైట్ దా లేచి వచ్చిండు. ఏమొచ్చిండు? వీళ్ళు పోతూ ఊరుకోవాలి కదా. అందరి నగలు నట్టలు అన్నీ వాళ్ళ నిధులు వాళ్ళ సొమ్ములు అన్నీ ఎత్తుకొని పోయి దాంతోపాటు ఆడవాళ్ళని కూడా ఎంతమంది వీళ్ళ బుద్ధి అది. ఆ రోజుల్లో ఆడవాళ్ళని కూడా తీసుకొని వెళ్ళిపోయారంట. వెళ్ళిపోయి తీసుకొని పోతుంటే అబ్రహాంకు ఆ సంగతి తెలియగానే ఇక ఆ పరుగులు వచ్చి అబ్రహాం పరిగెత్తి ఏమేన్ ఒక్కొక్కరిని పట్టిండంట. చెప్పండి, 300 మందిని తీసుకోండి. ఎంతమందిని? ఎక్కువ మంది తీసుకోలేదు. ఎంతమందిని? 300 మందిని తీసుకొని అందరినీ చదవట్టుకొని చలో ఒక సైన్యాన్ని ఏర్పరచుకుంటూ పట్టుకోండి. వీళ్ళందరూ ఒక్కొక్క సేనా అవుట్ ఎవరెవరిని పడేసిండో అందరినీ లేవండి పట్టులు అందరూ లేవండి. పట్టుకున్నాడు, లేపిండు, స్తోత్రం కలిగిన పట్టిపోయి యుద్ధానికి పోయిండు. వీళ్ళందరూ ఒక్కొక్క చోటు వెళ్తుంటే ఒక్కొక్కరిని కింద పడండి. ఒక్కొక్కరిని రైట్ చప్పలు కొట్టండి. స్తోత్రం. మీరు యుద్ధం జరుగుతున్నా ఏమవుతుంది? 5 మంది రాజులను మొత్తం అబ్రహాము ఒక్కడు లేచిండు. దేవుడి చేత ఏర్పరచబడిన వాడు బట్టి ఇక లేచి పోయి పట్టుకొని పోతుంటే ఆహా కలిసి వీళ్ళందరూ కలిసిరంట. ఇట్లా వస్తున్నప్పుడంట వీళ్ళకి ఎదురుపడ్డాడంట ఒక వ్యక్తి. స్తోత్రం కలిగిన గాక. ఎవరు తెలియకుండా అబ్బా నువ్వు చేసిన పనికి ఎంతమంది రాజులు అంతం చేసిండు? చెప్పాలి గట్టిగా చెప్పాలి. వీళ్ళ చేతికి ఇచ్చిందంట రొట్టె, నా దగ్గర ఉంది ఇక్కడ రొట్టె, నిజంగానే ఉంది ఇక్కడ. ఏమి ఇచ్చిండు? రొట్టె, ద్రాక్షరసం. చెప్పాలి కొట్టండి. ఇట్లా ఇచ్చిండు. అలాగే కాదు ఇచ్చి ఆయన ఎందుకు ఇచ్చిండు బహుమానం? చెప్పాలి. ఎవరి మీద? ఇప్పుడు మీకేం చెప్తున్నా? దుర్మార్గులు కట్టిన కట్లు మీరు అమ్మ చెప్పాలి. ఏ కట్లు? చేతబడి కట్లు. మంత్ర ప్రయోగాలు చేస్తున్న వాళ్ళు చేస్తున్న ప్రతి ప్రయోగాలను కూల్చారా? ఎంతమంది రెడీ ఉండరు? చెప్తలేరు. అబ్రహాం ఒక్కడు గెలిచిండు, మరి మీరు గెలవరా? గెలవద్దా? ఎంతమంది గెలుస్తారు? గెలుస్తావా ఓడిపోతావా? గెలిచేవాళ్ళు చెప్పండి. హల్లెలూయా. చేయలు పండ్రి. నేను గెలవబోతున్నా చెప్పండి. ఇట్లా ఈరోజు ఒక్కడు కాదు, వాళ్ళు వాడుకునే ప్రతి ప్రయోగం ఏంటంటే ముందు ఇవే చిన్న చెప్పిన ఎన్ని వాడుకుంటారు చెప్పిన కదా. వాడు 7 అంట కుయుక్తు. వాడు చేసేటని 7 కుయుక్తులు చేస్తాడు. ఆరిపోయిన దివిటీలు. ఇప్పుడు వాడు 5 మంది అబ్రహామును గెలిస్తేనే పరలోకం నుండి మొదటి వ్యక్తి దిగిండంట. ఎవరైనా? మెల్కీసెదెకు అనగా పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉన్నాడు. ఆమేన్. ఇప్పుడు రెండో వ్యక్తి మనము ఎంతమంది రాళ్ళు చంపాలి? చెప్పాలి. ఇప్పుడు ఇందులోనే వస్తాయి. ఇప్పుడు ఇవే వస్తాయి. ఈ చేతబడి కట్లు చేసేటోళ్ళు, బంధకాలు చేసేటోళ్ళు, ఈ వ్యభిచారం చేసేటోళ్ళు, ఈ మందులు మాకులు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఇళ్ళనే వస్తాయి. 7 అయితే వీళ్ళని కనుక చాతం చేసేది. అందుకే 7 సంఘాలకు వర్తమానం పంపించి ఈ వాక్యం తెలియజేయమని చెప్పండి. స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఇప్పుడు ఖచ్చితంగా మీరు కూడా ఇలాంటి దుర్మార్గపు పనులు చేసే వాళ్ళని కనుక మీరు ఎదిరించగలిగితే ఆమేన్, మీకు ఎవరు ఎదురుపడతారు తెలుసా? ఆమేన్. అందుకని వాయువులను తనకు దూతలుగాను, గట్టిగా పాలు ఎట్లా చేసుకున్నాను, అగ్నిజ్వాలలు తనకు. ఇప్పటి మిమ్మల్ని దేవుడు అగ్నిగా మార్చాలని ఇష్టపడుతున్నాడు. వీళ్ళను అబ్రహాం అంటే శరీర ప్రకారంగా గెలిచిండు. ఇప్పుడు వీళ్ళతో గెలవలేకపోతుండు కాబట్టి నా పిల్లలను నేను మంటలాగా మార్చాలి. చెప్పాలి. ఎట్లా మార్చాలి? చెప్తలేదు. దేవుడు మా సంఘాన్ని ఏం చేయాలనుకుంటున్నాడంటే మంటలాగా. అందుకనే మీరందరూ ఇట్లా కాకుండా సంఘమై ఏకీభవించి మీరు ప్రార్థన చేస్తే మీ ముందు పాతాళపు ద్వారము నిలబడలేదు. స్తోత్రం కలుగును గాక. పాతాళపు ద్వారాలు సంఘం ఎదుట నిలబడలేదని సంఘంగా చెప్పుకొచ్చినప్పుడు దేవుడు సంఘాన్ని, సంఘం అనగా ఎవరు? ఆయన భార్య. చెప్పాలి. ఎవరు?
చెప్పాలి. ఆమేన్. తన ప్రజలను దేవుడు పట్టుకొని పోతుంటే ఊరుకుంటాడా? అందుకని గెలిచొచ్చిన వాడిని కాబట్టి ఇచ్చిండు. ఇప్పుడు మీరు కూడా సంఘంలో ఎంతమందిని అయితే కుయుక్తితో దుష్టుడు ఎత్తుకపోవాలని చూసి నాశనం చేయాలని చూస్తుండో వాళ్ళందరినీ యేసు నామములో చెప్పండి. దేనివల్ల? ప్రార్థన వల్ల మీరేం చేయాలి? ఇప్పుడు బంధించి వాడిని ఆమేన్. అందరికీ ఏమి ఇస్తున్నారంటే వాయువులను తనకు దూతలుగాను అగ్నిజ్వాలలు తనకు పరిచారకులుగా ఆయన చేసుకున్నాడంట. ఇప్పుడు ఒక్కొక్కరిని మంటలాగా ప్రభు చేసిన గాక. అందరు చెప్పండి, ప్రభా నా శక్తి సరిపోదు. చెప్పాలి, నా బలం సరిపోదు. చెప్పండి ఇంకొకసారి, నా బలం సరిపోదు. అయితే అందుకే ప్రతి ఒక్కరికి ఏమిస్తుంది తెలుసమ్మా? శక్తి చేత కాని పని, బలంతో కాని పని. ఒక్కడు అబ్రహాం గెలిచినందుకు పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చాడు. ఇప్పుడు ఇదే ఆత్మ ఇప్పుడు అందరికి ఇవ్వబోతున్నాడు. స్తోత్రం కలుగును గాక. అందరికీ ఆయన ఇవ్వబోతున్నాడు. ఇప్పుడు మీ శక్తి చేత కాదు, మీ బలంతో కాదు, కానీ ఆత్మ ద్వారా. దేని ద్వారా? చెప్పాలి గట్టిగా. ఆత్మ ద్వారా మీరు వాడిని గెలవగలుగుతారు. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు అపవాది తంత్రములు, వాడు చేస్తున్న కుయుక్తు, వాడు చేస్తున్న అల్లరి, వాడు చేస్తున్న ప్రతి ప్రయత్నం నాశనం చేయాలనంటే పరిశుద్ధాత్మ శక్తిని నువ్వు పొందుకోవాల్సిందే. ఎవరి ఆత్మను? అందుకనే ప్రభు ఇప్పుడు చెప్పిండు, ప్రభా మేము ఎవరితో గెలవాలి అనుకుంటే దుర్మార్గులు కట్టిన కట్లు విప్పాలి. చెప్పండి, ఏ కట్లు? ఎంతమంది రెడీ ఉండరు? ఏ కట్లు? కాడిమాని మేకులు తీయాలి. చెప్పండి, ఏం తీయాలి? ఇప్పుడు ప్రపంచంలో వాడు ఎక్కడ మోసుకపోతుంటారు తెలుసా? అనేకులను మత్తులో ఉండరు. తాగుడు మత్తు. ఏ మత్తు? తాగుడు మత్తు. కొంతమంది గంజాయి మత్తులో, కొంతమంది ప్రేమ మత్తులో, కొంతమంది చెప్పాలి ఇప్పుడు ఏ మత్తులు ఉండరు? తిరుగుబోతులు, వదలబోతులు. ఇప్పుడు వీళ్ళందరినీ మీరు ఎట్లా వదిలేస్తారు? మీకు రోషం లేదా? సంఘం ఏం చేయాలి ఇప్పుడు? చెప్పాలి. సంఘం ఏం చేయాలి? సంఘము ప్రార్థన చేస్తే ఇప్పుడు యుద్ధానికి సిద్ధమగును గాక. చెప్పండి అమ్మ, ప్రార్థన కాదు ఇప్పుడు నువ్వు చేస్తున్నది. దేని కొరకు? యుద్ధము. చెప్పండి, ఏం చేసిపోతున్నావు? ఈ యుద్ధంలో గెలుస్తుంది మీరా వాడా? గెలుస్తారా గెలవరా? అబ్రహాం గెలిచిండు, ఒక్కడు గెలిచి 300 తోటి. ఇప్పుడు మనం మాత్రం అబ్రహాంకు సపోర్ట్ 300 మంది ఉండే, మనకు సపోర్ట్ ఎవరుండ్రు? పక్కలో చెప్పండి, ఎవరుండ్రు? గట్టి చెప్పాలి. ఇప్పుడు మీతో ఎవరుండ్రు తెలుసామా? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఎవరుండ్రు? పరిశుద్ధాత్మ దేవుడు మీతో ఉన్నాడు కాబట్టి ఆత్మ ద్వారా మీరు వాడిని ఎదిరించగలుగుతారు. ఆమేన్. అందుకని ఇప్పుడు చూద్దాం జకరియా గ్రంథంలో 4వ అధ్యాయము. కూర్చుందాం. 4వ అధ్యాయం 6వ వచనంలో చూడండి. అప్పుడు అతడు నాతో ఇట్లా, నేను జెరుబ్బాబేలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే. చెప్పండి, ఎవరికి? జెరుబ్బాబేల్ అని చెప్పండి. ఇట్లా జెరుబ్బాబేలుకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే. అమ్మ చెప్పండి, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని. అమ్మా, ఏదైతే ఇప్పుడు ఈ పోరాటంలోనూ దిగినవో, ఏదైతే యుద్ధంలోనూ నడుస్తున్నావో, ఆమేన్, శక్తి చేత కాదు ఇది. చెప్పండి, దేనివల్ల? వినవాలి. నాకు కొంతమంది గుర్రాలను బట్టి రాత్రి చేస్తారు, కొందరు రథాలు. అరే నాకేం తక్కువ, నా దగ్గర 100 గుర్రాలు ఉన్నాయి, నా దగ్గర 1000 గుర్రాలు ఉన్నాయి. కొందరు రథాలను బట్టి, ఏది నా దగ్గర రథాలు ఉన్నాయి అది చేస్తారు. మన దగ్గర